Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. జూలై 25, 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మనం కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడానికన్నా ముందు జూలై 25, 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దాం. ఇందులో మొదటి అంశం వచ్చేసి భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగిందనమాట. జూలై 24, 2025 బ్రిటన్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అండ్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ సెటా అని చెప్పేసి అంటాం, ఆ ఒప్పందం జరిగింది. ఆ విషయం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీ రికార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధిగమించనున్నారు అని చెప్పేసి ప్రధానమైన మరొక వార్త ఉందన్నమాట రికార్డ్స్ విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక హిస్టారికల్ అంశము, మనకు ఒక చారిత్రకమైనటువంటి అంశం ఉంది. ఏంటంటే ఇక్కడ తమిళ నేలపైన వెలిగిన రుద్రమ కీర్తి అని ఒక ప్రధానమైన వార్త మనకు ఉంది. అంటే ఒక శాసనం మనకు దొరికింది తమిళనాడులో. సో ఆ శాసనంలో రుద్రమదేవి యొక్క కీర్తి ఆమె సంబంధించిన విషయం ఉంది, దానిపైన చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAIకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAIకి నూతన చైర్మన్గా అజయ్ సేతు నియమితులు కావడం జరిగింది. అదొక ప్రధానమైన వార్త మనకుంది నియామకాల విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్జియా దేశంలో జరుగుతున్నటువంటి పిడే మహిళల చెస్ ఛాంపియన్షిప్ 2025 విషయాల గురించి తెలుసుకుందామండి. ఇవన్నీ మనకి ఈరోజున హెడ్లైన్స్. ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్స్ వివరణలోకి వెళ్దాం. దీంతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ, అంతర్జాతీయ, జాతీయ అంశాలతో పాటుగా క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, తర్వాత ప్రాంతీయ అంశాలపైన కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఇందులో మొదటి అంశం వచ్చేసి ఇక్కడ భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. దీన్ని మనం ఏమని పిలుస్తున్నారని చెప్పేసి అంటే సెటా అంటారండి. ఇది సెటా అని చెప్పేసి అంటాం. వాట్ ఈజ్ ద సెటా అబ్రివేషన్ అంటే ఇక్కడ సెటా అంటే ఇక్కడ కాంప్రహెన్సివ్ అండి, కాంప్రహెన్సివ్ ఓకేనా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటే మనం ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటాం. ఒకసారి అబ్రివేషన్ పరంగా కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. దీనికి ఇంకొక పేరు ఉందన్నమాట. సెటాకు ఇంకొక పేరు వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూడండి, ఇంకొక పేరు వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇండియా యూకే విజన్ అండి. ఇండియా యూకే విజన్ 2035 అని చెప్పేసి కూడా పిలుస్తారండి, లేకపోతే విజన్ 2035 అని కూడా అంటున్నారన్నమాట. అంటే ఈ ఒప్పందం అనేది 2030 వరకు పూర్తిగా అమలు కాబోతుంది, దశల వారీగా కూడా మొత్తం కూడా అమలు కాబోతుంది. సో విజన్ ఇది మనకు ఏ యొక్క లక్ష్యంతో దీన్ని పిలుస్తున్నారంటే ఇండియా యూకే విజన్ 2035గా పిలుస్తున్నారన్నమాట. సో మరి అంటే ఈ ఒప్పందం అప్పటి వరకు అమలు అనేది జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో అంటే బ్రిటన్ దేశం 2016లో 2016 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ నుండి వైదొలిగింది. బ్రిటన్ దేశం 2016లో యూరోపియన్ యూనియన్లో వైదొలిగే ప్రక్రియను మనం ఏమంటున్నామంటే బ్రెక్సిట్ అని చెప్పేసి అంటామండి. బ్రెక్సిట్, వాట్ ఈజ్ బ్రెక్సిట్ అంటే బ్రిటన్ ఈజ్ ఎక్సిట్ ఫ్రమ్ ద యూరోపియన్ యూనియన్. అంటే యూరోపియన్ యూనియన్లో 28 దేశాలు ఉండేది, ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు అయ్యాయి బ్రిటన్ వైదొలగడం చేత. ఇలాంటి క్రమంలో యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలిగిన తర్వాత బ్రిటన్ చేసుకున్నటువంటి అతిపెద్ద ఒక వాణిజ్య ఒప్పందంగా ఈ యొక్క విజన్ 2035 ఇండియా యూకే విజన్ 2035 లేకపోతే సెటా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అతిపెద్దదని చెప్పేసి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వ్యాఖ్యానించడం జరిగింది, స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఈ యొక్క భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరి జూలై 24, 2025 లండన్లో జరిగినటువంటి ఈ ఒప్పందం ఎంత పెద్దదో మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. మరి ఈ క్రమంలో ఈ ఒప్పందంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఒప్పందం పైన ఎవరు సంతకం చేశారు, లండన్లో ఉన్నటువంటి కీర్ స్టార్మర్ యొక్క నివాస భవనం. యాక్చువల్గా బ్రిటన్ అధికార నివాస భవనం వచ్చేసి 10 డౌనింగ్ స్ట్రీట్, కానీ ఇక్కడ కీర్ స్టార్మర్ ఇప్పుడు అతను ఒక ప్రైవేట్ హౌస్లో ఉంటుండే, అతని చెకర్స్ అని చెప్పేసి అంటాం. ఆ చెకర్స్ హౌస్లో మరి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో పాటుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటుగా ఈ ఒప్పందాలపైన సంతకాలు చేశారు, సైన్ చేశారు ఎవరంటే ఇరు దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య మంత్రులు.
కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్స్. మన కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అంటే పీయూష్ గోయల్ గారు. అండ్ కేంద్ర వారు సైన్ చేశారు ఈ ఒప్పందంలో. వారితో పాటుగా బ్రిటన్ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి జొనాథన్ రెనాల్డ్స్ దానిపైన సంతకం చేశారు. ఎవరు సంతకాలు చేశారు కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. అలాంటి నేపథ్యం. మరి ఇక్కడ ఈ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు మనం చూద్దాం. ఇక్కడ చూస్తే 99% భారతీయ ఉత్పత్తులపైన తగ్గనున్న సుంకాల భారం అంటే ట్యాక్సెస్ అనేది మొత్తం కూడా తగ్గుతుంది. 99% ఇండియన్ ప్రొడక్ట్స్ పైన కూడా తగ్గుతుంది అని చెప్పేసి, సుంకాలంటే ఏంటంటే ట్యాక్సెస్ తగ్గుతాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దుస్తులు, క్లాత్స్ కానివ్వండి, వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండ్ ఆహార శుద్ధి ఉత్పత్తులు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్, వీటికి మొత్తం కూడా ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ ఉంటుంది, పన్ను మినహాయింపు ఉంటుంది చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా భారతీయ యువతకి, రైతులకి, మత్స్యకారులతో పాటుగా ఎంఎస్ఎంఈ సెక్టార్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్ కూడా ఇది ఎంతగానో ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుంది మన భారతీయులకు అని చెప్పేసి, భారతదేశంకి ఉపయోగపడుతుంది ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయంలో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. దీన్ని మనకి ఏమని పిలుస్తున్నామండి? సెటా అని పిలుస్తున్నాం. సెటా అనగా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందంగా ఈ ఒప్పందం పిలుస్తాం. దీనికి మరొక పేరు చెప్పుకున్నాం, ఇండియా యూకే విజన్ 2035. ఈ ఒప్పందం అయిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది. సో మాట్లాడుతూ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకోసమంటే ఈ పశ్చిమాసియా దేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం అనేది ఉందన్నమాట. ఇలాంటి క్రమంలో ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దిస్ ఇస్ ద ఎరా ఈజ్ నాట్ ఎన్ ఎక్స్పాన్షనిజం, దిస్ ఇస్ ద ఎరా ఆఫ్ ది డెవలప్మెంట్. అంటే ఇది విస్తరణవాద యుగం కాదు, ఇది అభివృద్ధి యుగం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక కీలక వ్యాఖ్యలు అనేది చేయడం జరిగింది. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో కొన్ని వ్యాఖ్యలపైన ఎగ్జామ్లు అడుగుతున్న నేపథ్యాన్ని గత ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు 2022లో నిర్వహించినప్పుడు, ఇది మనకి ఉజ్బెకిస్తాన్ నిర్వహించినప్పుడు, సో అప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే ఇది యుద్ధాలకు రోజులు కావు, చర్చలకు రోజులు అని చెప్పేసి. ఇది వెంటనే ఒకసారి మనకు తెలంగాణ గ్రూప్ 1లో ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. ఏ సందర్భంలో వ్యాఖ్యానించడం జరిగింది, ఎవరు వ్యాఖ్యానించారని చెప్పేసి. రీసెంట్గా 17th బ్రిక్స్ సదస్సు, 17వ బ్రిక్స్ సదస్సు మనకి జూలై 6-7, 2025లో మనకి బ్రెజిల్లోని రియోలో జరిగింది. ఆ టైంలో కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనము 20వ శతాబ్దపు టైప్ రైటర్ల నుంచేని 21వ శతాబ్దపు సాఫ్ట్వేర్ని అమలు చేయాలని చెప్పేసి వ్యాఖ్యలు మనకు వార్తల్లో ఉన్నాయి. దాని తర్వాత ఇలాంటి ఒక స్టేట్మెంట్స్ బేస్ పైన క్వశ్చన్స్ అనేది అడిగే అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చిన అంశాన్ని తీసుకొని ఇంకా ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి మరికొన్ని అంశాలు కూడా చూసుకునే ప్రయత్నం చేద్దామండి. యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇమేజ్ని మనం తీసుకోవడం జరిగింది, పేపర్లో వచ్చింది. సో ఇక్కడ జౌలి దుస్తులు అంటే టెక్స్టైల్ అండ్ క్లాత్స్ పైన మనకి ఏమవుతుందండి, ఇక్కడ జీరో టారిఫ్ ఉంటుందండి. జీరో టారిఫ్ అంటే అర్థం ఏంటంటే ఎలాంటి సంబంధించినటువంటి ట్యాక్స్ అనేది మనం ఉండదు. మన భారతదేశం బ్రిటన్ దేశానికి ఎగుమతి చేసే విషయంలో, మన దేశం నుండి బ్రిటన్కి ఎగుమతి అయ్యే టెక్స్టైల్ అండ్ క్లాత్ విషయంలో 0 టారిఫ్ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి ఉంది. అంతేకాకుండా ఈ లెదర్ అండ్ ఫుట్ తోలు అండ్ పాదరక్షలు ఉన్నాయండి. వీటికి మనకి ఏంటంటే ఇక్కడ 2 ఏళ్లలో బ్రిటన్లో అదనంగా కనీసం 5% వాటా మనకు లభిస్తుంది. ఈ సంబంధించిన ఎగుమతులు మనం చేసుకోవడానికి ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులపైన మనకి ఎలాంటి ట్యాక్స్ అనేది మనకు లేదు. దాంతోపాటుగా సముద్ర ఉత్పత్తులండి, ఇంజనీరింగ్ వస్తువులు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొకటి ఏంటంటే ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్, ఔషధ రంగం, రత్నాభరణాలు అంటే ఇక్కడ ఏంటంటే జ్యువెలరీ అని చెప్పేసి అంటాం. ఇలాంటి వాటిపైన మనకు ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఒకసారి చూద్దామండి. ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దీన్ని మరింతగా లోతుగా ఏ విధంగా చెప్పడం జరిగింది, సెటా అని చెప్పడం జరిగింది. దీన్ని మరింతగా ఎలా చెప్పడం జరిగిందంటే ఇండియా యూకే విజన్ 2035 అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి అబ్రివేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. PFT అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండి. దీని ద్వారా 0 టారిఫ్ దేనిలో వస్తుందండి, ఆహార ప్రాసెసింగ్ అండ్ సముద్ర జంతు ఉత్పత్తులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు, పళ్ళు, రొయ్యలు, ట్యూనా, చేపలు అండ్ ఇంజనీరింగ్ వస్తువులు కూడా ఇలా సంబంధించినటువంటి. సో మరి గతంలో అయితే 70%, 20% ట్యాక్సెస్ ఉన్నాయి, ఇప్పుడు 0 టారిఫ్ కిందకి రావడం జరిగిందనమాట.
ఓన్లీ మన భారత్కైనా బెనిఫిట్ అంటే బ్రిటన్ కూడా కొన్ని ప్రయోజనాలు ఉండడం జరిగింది ఒప్పందం ద్వారా. స్కాచ్ విస్కీ జిన్లపైన దిగుమతి సుంకాలని తక్షణం ఏం చేస్తుందంటే మనం ఏం చేస్తున్నాం 150% నుండి 70%కి తగ్గిస్తాం. ఎందుకు బ్రిటన్ నుండి మన భారత్కి వచ్చే స్కాచ్ విస్కీ జిన్లపైన. అంతేకాకుండా బ్రిటన్లో తయారైన కార్లపై ప్రస్తుతం 100% పైగా సుంకం ఉండగా దీని ద్వారా మనకు కొంచెం తగ్గించడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనండి. పర్టికులర్గా మనం చూసినట్లయితే జాగ్వర్, ల్యాండ్ రోవర్కి ఇలాంటి వాటికి తగ్గే అవకాశం అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందండి. ఇది మనకి మెయిన్గా ఏ వస్తువులపైన జీరో ట్యాక్స్ అయింది, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఎలా ఉందని మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఇది బ్రిటన్ నేపథ్యంలో బ్రిటన్ భారత ప్రధాని బ్రిటన్ పర్యటనలో జరిగినటువంటి ఒక కీలకమైన ఒప్పందం. అంతేకాకుండా బ్రిటన్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని లండన్లో ఉన్నటువంటి బకింగ్హామ్ ప్యాలెస్ అంటే ఇంగ్లాండ్ రాజు ఎవరున్నారండి చార్లెస్ III గారిని కూడా కలవడం జరిగింది. మరి ఇంగ్లాండ్ రాజు వచ్చేసి చార్లెస్ III కలిసి సో భారత్ తరపున వారి యొక్క మొక్కని ఆ విధంగా వారికి ఒక బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఏంటి అని చెప్పేసి అంటే ఆ మొక్కను వచ్చేసి ఇక్కడ సొనామా డోవ్ అని చెప్పేసి అంటాం. దీన్ని యాండ్ కర్చిప్ చెట్టు అని చెప్పేసి అంటాం. ఇది చాలా పూలను ఇస్తున్నటువంటి చెట్టుని ఆ విధంగా ఒక మొక్కను ప్రదానం చేయడం జరిగిందనమాట. కాబట్టి ఒక్కోసారి అలాంటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. దేన్ని బహుకరణ చేశాడు, ఏంటి ప్రజెంట్ చేశాడు అనేది ఇంపార్టెన్స్గా ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆసియా ఖండంలో మరో చిచ్చు. థాయిలాండ్ కంబోడియా మధ్య ఒక ఘర్షణ స్టార్ట్ అయింది. అంటే చారిత్రక నేపథ్యంలో ఇది గతంలో ఎన్నో సంవత్సరాల కింద ఉండింది. ఆ చిన్న సంబంధించిన ఒక భౌగోళిక విషయంలో ఒక చిన్న అక్కడ ఒక టెంపుల్ విషయంలో గొడవ జరిగి అది ఒకటి కొంతమంది ప్రాణాలు కూడా దారితీసింది. సో మరి ఒక ఆసియా ఖండంలో మరో చిచ్చు అని చెప్పేసి ఇలా థాయిలాండ్ ఎందుకోసం ఆసియా ఖండం అంటే ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలో మరో చిచ్చుగా ఇట్లా అభివర్ణిస్తున్నారు అనమాట. అంటే మే 2025లో థాయిలాండ్ దాడిలో కంబోడియా సైనికుడు మరణించడం జరిగిందండి. ఇది జరిగిన తర్వాత క్రమంలో ఏమైందంటే సో మే 2025లో ఎందుకోసం అంటే ఇక్కడ ఒక చిన్న మనకు బౌండరీ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ ఒక చిన్న బౌండరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ చారిత్రక వివాదం ఎలా వస్తుందో ఈ పట సాయంతో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇదంతా థాయిలాండ్ దేశం. ఇది కంబోడియా దేశం అండి. కంబోడియా దేశ రాజధాని ఏంటండి నాంపెన్. అండ్ థాయిలాండ్ దేశ రాజధాని వచ్చేసి బ్యాంకాక్. ఇక్కడ థాయిలాండ్కి అండ్ కంబోడియాకి ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ 800 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంటుందండి. 800 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. అయితే ఈ థాయిలాండ్ కంబోడియా దేశం ఫ్రాన్స్ దేశం పరిపాలించడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే అప్పుడే ఆ టైంలోనే మనకి ఏమవుతుంది సంబంధించిన విషయంలో ఆ టైంలోనే ఇక్కడ సంబంధించినటువంటి ఫ్రాన్స్ పరిపాలన ఉన్నప్పుడే ఏమైందంటే అక్కడ సంబంధించిన ఒక బౌండరీ లైన్ని చేయడం జరిగింది. 1907లోనే ఒక మ్యాప్ను తీయడం జరిగింది. ఇలాంటి తర్వాత క్రమంలో ఏమైందంటే ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఈ సరిహద్దులో ఉన్నాయండి. ఈ టెంపుల్లో ఒక సరిహద్దులో మీకు కనబడుతుంది ఇక్కడ ప్రీ విహిర్ టెంపుల్ అండి. ప్రీ విహిదూర్ టెంపుల్. ఈ ప్రీ విహిదూర్ ఆలయం ఏదైతే ఉందో ఇది కాంట్రవర్షియల్గా ఉంది. ఈ కాంట్రవర్షియల్గా ఉందంటే ఇది మాది అని భావిస్తున్న నేపథ్యం థాయిలాండ్ వాళ్ళు. సో సరే అని చెప్పేసి అలాంటి నేపథ్యంలో ఫైనల్గా 1962లో ఐసీజే ఐసీజే అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చెప్పిందంటే ఈ యొక్క ఆలయం విషయంలో ఇది కంబోడియాకు చెందింది ఈ ఆలయం అని చెప్పడం జరిగింది. తర్వాత క్రమంలో 2013లో కూడా ఇదే తీర్పును ఐసీజే ఇచ్చింది అన్నమాట. ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఐసీజీలో ఒక కరెంట్ అఫేర్ వచ్చింది మనకి ఏంటంటే వన్ అవుట్ దేశం చేసినటువంటి ఒక పిటిషన్ పైన సో ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని పొందడం కూడా ఒక మానవ హక్కుగా ప్రకటించడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఏం చెప్పిందంటే సో ఈ యొక్క ఆలయం ఏదైతే ఉందో ఈ సరిహద్దులో ఉన్నటువంటి ఆలయం ఈ యొక్క థాయిలాండ్ కంబోడియా మధ్య ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ప్రీ విహిదూర్ ఆలయం అనేది సో ఇక్కడ కంబోడియా దేశానికి చెందిందని చెప్పేసి అనడం జరిగిందనమాట. ఇలాంటి క్రమంలో ఇరు దేశాలు ఈ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేసుకోవడం ఇలాంటి జరుగుతున్న నేపథ్యం ఉంది. సో యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2008 సంవత్సరంలో ఈ ఆలయాన్ని ఎలా ప్రకటించిందంటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా అంటే ప్రపంచ వారసత్వ ప్రాంతంగా ప్రకటించింది. ఇలాంటి క్రమంలోనే ఇక్కడ సంబంధించిన గస్తీ చేపట్టడం నేపథ్యంలోనే సో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు అనేది రావడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే మే 2025లో థాయిలాండ్ ఒక దాడి చేసింది, కంబోడియా సైనికుడు మరణించారు.
ఈ క్రమంలోనే థాయిలాండ్కి అప్పటి ప్రధాని ఉన్నారండి, ఎవరంటే అతను ఒక పెటోగ్నార్ షినవత్ర అని చెప్పేసి అప్పుడు థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి హూన్ సేన్ అండి, ఎవరంటే ఇక్కడ హూన్ సేన్ అని చెప్పేసి అంటాం, హూన్ మానెట్ అని చెప్పేసి అంటాం, లేదా హూన్ సేన్ అని చెప్పేసి అంటాం. ఈ థాయిలాండ్ ప్రధానితో ముచ్చటించడం జరిగింది పెటోగ్నార్ షినవత్ర. ఎందుకోసం అంటే థాయిలాండ్ దాడిలో కంబోడియా సైనికుడు చనిపోయిన నేపథ్యంలో అలాంటి ముచ్చటించడం అంటే ఫోన్లో సంభాషణ చేశారు. ఆ సంభాషణ అనేది లీక్ అయింది. ఆ లీక్ అవుతున్న క్రమంలో పెటోగ్నార్ షినవత్ర మాట్లాడిన మాటలు థాయిలాండ్ దేశ రాజ్యాంగ ధర్మాసనం విని ఏం చేసిందంటే ఆ రాజ్యాంగ కోర్టు పెటోగ్నార్ షినవత్రని వైదొలగమని చెప్పింది. ఎందుకోసం అంటే పెటోగ్నార్ షినవత్ర ఆ మాటల్లో థాయిలాండ్ దేశం ఈ గొడవ థాయిలాండ్ కంబోడియా పైన దాడి చేసి సైనికుడు మరణించిన కారణము అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక సంబంధించినటువంటి అధికారి అని చెప్పేసి మాట్లాడడం. అంతేకాకుండా పెటోగ్నార్ షినవత్ర హూన్ మానెట్ను హూన్ సేన్ని ఒకనా అంకులని పిలవడం అని సంబంధించిన విషయంలో ఇది సరైనటువంటి మర్యాద కాదు, మాట్లాడే విధానం కాదని చెప్పేసి ఆమెను తీసేశారనమాట. ఇలాంటి క్రమంలో థాయిలాండ్కి ఇప్పుడు కొత్త తాత్కాలిక ప్రధానిగా పూంతం వెచాయ్ రావడం జరిగిందండి. ఈ గొడవ అనేది జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సుమారుగా ఈ యొక్క థాయిలాండ్ కంబోడియా సంబంధించినటువంటి దాడిలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కంబోడియా కూడా ప్రతిదాడి జరిగింది, కంబోడియా దేశం కూడా ప్రతిదాడి నిర్వహించింది ఎవరిపైన, థాయిలాండ్ పైన. ఆ నేపథ్యంలో థాయిలాండ్లో కొంతమంది కూడా పౌరులు కూడా చనిపోయారని చెప్పేసి వార్తలు మనకి వస్తున్న నేపథ్యం అనమాట. కాబట్టి ఇక్కడ థాయిలాండ్ కంబోడియా మధ్య ఘర్షణ గల కారణం ఏంటి, ఆ దేవాలయం ఏంటి, ఆ సంబంధించిన విశేషాలు కూడా ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు ఉంది, ఇలాంటి అంశాలు మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటున్నాయండి. అంతేకాకుండా ఇక్కడ థాయిలాండ్ మనకి న్యూస్లో చాలా రోజుల నుంచి కూడా ఉంటుంది థాయిలాండ్. ఈ సంవత్సరంలోనే థాయిలాండ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటే స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పించినటువంటి దేశంగా థాయిలాండ్ మన వార్తల్లో ఉండడం జరిగింది. కంబోడియా అండ్ భారతదేశాల మధ్య ఇటీవల కాలంలోనే సిన్బ్యాక్స్ అనే ఒక విన్యాసాలు, ఒక కంబోడియా ఇండియా సంబంధించినటువంటి ఒక రక్షణ విన్యాసాలు కూడా నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందిరా రికార్డుని అధిగమించనున్న మోదీ అని చెప్పేసి ఒక ప్రధానమైన ఒక వార్త మనకుంది. అంటే 2014 మే 26న ఒక భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. 2019 రెండోసారి, 2024 మూడోసారి, మొత్తం కూడా 3 సార్లు మన భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా 2014 మే 26 నుండి కంటిన్యూగా పనిచేస్తూ ఉన్నారు. ఈ పనిచేస్తున్నటువంటి 2025 జూలై 25కి ఈ రోజు నాటికి ఒక రికార్డు సాధించబోతున్నారు. ఏంటంటే అతను భారత ప్రధానిగా 4078 రోజులు వరుసగా ఉండడం జరిగిందనమాట, ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా. గతంలో ఇలాంటి రికార్డు ఎవరి పేరు పైన ఉందంటే ఇందిరాగాంధీ గారు. భారత ప్రధానిగా ఇందిరాగాంధీ గారు జనవరి 24, 1996న జనవరి 24, 1966న ప్రమాణం చేశారు. అండ్ మార్చి 24, 1977 వరకు కొనసాగడం జరిగిందనమాట. ఇది 4077 రోజులు, ఇదంతా 4078 రోజులు, అలాంటి రికార్డు అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఉందండి. ఇలాంటి ఘనతను గతంలో నెహ్రూ మాత్రమే చేశాడు. వరుసగా 3 సార్లు భారత ప్రధానిగా కంటిన్యూగా పనిచేసిన ఘనతను చేయడం జరిగింది. ఆ రికార్డు ఇప్పుడు ఎవరు సొంతం కావడం జరిగిందంటే మనకి నరేంద్ర మోడీ గారు సొంతం కావడం జరిగింది. ఇంకొక విషయం గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టి ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టి సుదీర్ఘకాలంగా 3 సార్లు భారత ప్రధానిగా వరుసగా కొనసాగుతున్నటువంటి తొలి కాంగ్రెసేతర వ్యక్తి, ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ హూ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ టు ఇండియా కాన్సిక్వెంట్లీ 3 times అనమాట. కాన్సిక్వెంట్గా 3 times పనిచేసినటువంటి వారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రికార్డు పొందడం జరిగింది. గతంలో మరొక రికార్డు ఉందండి. గుజరాత్ సీఎంగా పనిచేశారు. గుజరాత్ సీఎంగా 2001లో ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత క్రమంలో 2002లో మళ్ళీ ఎక్కడ ఎన్నికలు జరిగాయి, మళ్ళీ గెలిచారు. ఎక్కడ 2007లో గెలిచారు, 2012లో. వరుసగా కూడా 2001 నుండి 2014 వరకు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా, అండ్ 2014 నుండి ఇప్పటి వరకు కూడా భారత ప్రధానిగా కొనసాగించడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే 2001 నుండి కంటిన్యూగా అధికారంలో ఉంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు 2014 మే 25 వరకు. తర్వాత మే 26 నుండి 2014 నుండి ఇప్పటి వరకు కూడా భారత ప్రధానిగా రికార్డు పొందడం జరిగింది. ఇలాంటి రికార్డ్స్ పైన ఒక సూపర్లేటివ్స్ అంశంగా తీసుకొని ఒక జాతీయ అంశాలుగా మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది మనకి రికార్డు ఏ రోజు సాధించింది మనకి అడుగుతాడు. దాంతోపాటుగా మన భారతదేశంలో లాంగెస్ట్ సర్వ్డ్ సీఎం ఇన్ ఇండియా, భారతదేశంలో
ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు అంటారు. లాంగెస్ట్ సర్వ్డ్ సీఎం అంటే ఎవరండి? పవన్ కుమార్ చామ్లింగ్. సో పవన్ కుమార్ చామ్లింగ్ గారు సో మరి ఎక్కువ లాంగెస్ట్ సర్వ్డ్ సీఎంగా ఉన్నారనమాట. ఎవరు? గతంలో వారు సిక్కింకు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఇలా రికార్డ్స్ మనకు ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జాతీయ అంశాలుగా పోస్టల్ డిపార్ట్మెంట్లో మరొక సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏ పేరుతో ఈ పోస్టల్ సంబంధించిన దినోత్సవం పోస్టల్ సంబంధించిన సేవలు అందుబాటులోకి వస్తున్నాయంటే ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది సో మనకి ఎంత సంబంధించినటువంటి ఒక ముందంజలో ఉందని చెప్పేసి అంటే ఇక్కడ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీలో భాగంగా అంటే ఏపీటీ అని చెప్పేసి అంటాం. అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీలో భాగంగా సో వారు డాక్ సేవ్ ఏదంటే డాక్ సేవ్ అనే ఒక యాప్ను ప్రారంభించారండి. డాక్ సేవ్ ఈ డాక్ గారు అంటే పోస్ట్ ఆఫీస్ అండ్ డాక్ సేవ్ అనే ఒక యాప్ను మనం డౌన్లోడ్ చేసుకొని మన ఇంటి నుండే మనం ఏం చేయొచ్చు అంటే స్పీడ్ పోస్ట్ని, రిజిస్టర్ పోస్ట్ని, పార్సెల్స్ని, బల్క్ బుకింగ్లు కూడా చేసుకోవచ్చు. పోస్ట్ మ్యానే వచ్చి మన ఇంటికి వచ్చి మన సంబంధించినటువంటి రిజిస్టర్ పోస్ట్ని తీసుకెళ్తాడు, స్పీడ్ పోస్ట్ని తీసుకొస్తాడు. అంటే దీన్ని మనం ఇంటి నుండే పోస్ట్ చేసి ఒక అవకాశం ఇస్తున్నారు. జూలై 22, 2025 అమలవుతుంది. దీనికి పెట్టిన పేరేం పేరండి? పోస్టల్ 2.0 అనే కార్యక్రమం అండి. సో కాబట్టి ఆ సంబంధించిన పాయింట్ ఇంపార్టెంట్ అండి. పోస్టల్ 2.0 ఇటీవల భారతదేశంలో అందుబాటులోకి వచ్చినటువంటి పోస్టల్ 2.0 ఉద్దేశం ఏంటంటే మన ఇంటి నుండే పోస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక విషయం ఉందన్నమాట. ఇదొక ఇంపార్టెన్స్గా మనకు జాతీయ అంశాల్లో మనం చూసుకోవాలండి. సో మరి పోస్టల్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు వరల్డ్ పోస్టల్ డే అండి. మరి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ పోస్టల్ డేని ఎప్పుడు నిర్వహిస్తామని చెప్పేసి అంటాం. వరల్డ్ పోస్టల్ డేని ఎప్పుడు నిర్వహిస్తామంటే ప్రతి సంవత్సరం కూడా సో మరి అక్టోబర్ సో మరి అక్టోబర్ 9ని ప్రపంచ పోస్టల్ దినోత్సవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూద్దాం. సో మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ సో మన భారతదేశంలో అత్యున్నతమైన విద్యా సంస్థల్లో ఐఐఎంలు ఉంటాయండి అండ్ ఐఐటీలు కూడా ఉంటాయి. మరి ఐఐఎం అహ్మదాబాద్ చాలా ప్రత్యేకత ఉంది. మరి అహ్మదాబాద్ యొక్క క్యాంపస్ను త్వరలోనే దుబాయ్లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దుబాయ్లో మన భారతదేశానికి చెందినటువంటి సుమారుగా 10కి పైగా కొన్ని ప్రైవేటు కొన్ని ప్రభుత్వ సంబంధించినటువంటి క్యాంపస్ను అక్కడ ఏర్పాటు చేశారనే ప్రధానమైన వార్త మనకు ఉండడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఫస్ట్ టైం అన్నమాట మన భారతదేశంలో 20 ఐఐఎంలు ఉంటే ఫస్ట్ టైం ఒక ఐఐఎం యొక్క క్యాంపస్ని ఎక్కడ ఏర్పాటు చేశారండి? దుబాయ్లో ఏర్పాటు చేశారు. దుబాయ్లో ఏర్పాటు చేసినటువంటి ఐఐఎం అనేది ఏ సంబంధించిన నగరంలో ఉన్నటువంటి క్యాంపస్ అంటే అహ్మదాబాద్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే క్లాసెస్ చెప్పే ఒక గొప్ప అవకాశం ఉంటుందన్నమాట. గతంలోనే దుబాయ్ అంటే ఎక్కడంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి క్రమంలో యుఏఈలో మరి ఇటీవల కాలంలో అబుదాబిలో ఐఐటి ఢిల్లీ క్యాంపస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ రీసెంట్గా మనం చూసినట్లయితే ఐఐటి బాంబే క్యాంపస్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే జపాన్ దేశంలో ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా మన లాస్ట్ టైం అది కూడా ఒక ఇంపార్టెంట్ అండి. ఐఐటి మద్రాస్ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో అంటే జాంజీబర్లో ఏర్పాటు చేశారు. జాంజీబర్ అంటే ఎక్కడంటే ఇట్ ఈజ్ ఇన్ ద టాంజానియాలోని మరి రాజధాని జాంజీబర్లో ఐఐటి మద్రాస్ క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన భారతదేశం యొక్క మరి ఒక సంబంధించినటువంటి విద్య విషయంలో ఒక ఎడ్యుకేషన్లో మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక స్టాండర్డ్స్కి ఒక మైలురాయి అని చెప్పేసి ఒక మైల్ స్టోన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఏవి ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది ఇక్కడ ఇంపార్టెన్స్గా ఒక జాతీయ అంశాలుగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఒక చారిత్రక అంశం అండి. జాతీయ అంశాలు ఒక హిస్టారికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి కరెంట్ హిస్టారికల్గా ఉన్నటువంటి ఒక సంఘటన ఏంటంటే ఇక్కడ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి అంటాం. ఒక శాసనం దొరికిందండి. ఈ ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి. ఎక్కడ దొరికిందంటే ఈ ఇన్స్క్రిప్షన్ ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరంలో ఒక ఆలయంలో ఈ యొక్క వెలుగు చూసినటువంటి శిలాశాసనం. ఏంటా శిలాశాసనం అంటే తమిళనాడులోని చిదంబరంలోని నటరాజ ఆలయంలోని ఈ పశ్చిమ గోపురం పైన సో ఒక శిలాశాసనం దొరికింది. ఆ శిలాశాసనంలో ఉన్న విషయాలు ఏంటంటే ఇక్కడ ఒక కేరళకు చెందినటువంటి కేరళ ప్రాంత ట్రావెన్కోర్ రాజు అయినటువంటి విక్రమ్ పాండ్య విజయాలపైన ఏం సంబంధించిన సక్సెస్ ఏవైతుందో ఆ విక్రమ్ పాండ్య విజయాలపైన రాస్తూ విక్రమ్ పాండ్య ఎన్నో సామ్రాజ్యాలను ఎన్నో ఆక్యుపై చేశారు. కానీ ఈ విక్రమ్ పాండ్య ఈ రాజు ఒక ఉత్తర భాగానికి వెళ్ళలేకపోయాడు. ఉత్తర భాగానికి ఎందుకు వెళ్ళలేకపోయాడని చెప్పేసి అంటే ఉత్తరం వైపున కాకతీయ సామ్రాజ్యం ఉంది. ఆ కాకతీయ సామ్రాజ్యంలో వీరి యొక్క సమకాలీనంలో ఎవరున్నారంటే గణపతి దేవుడి యొక్క కుమార్తె రుద్రమదేవి ఉంది. ఆ పాలన అంత గొప్పగా ఉందా, అంత సంబంధించినటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి నేను అక్కడ కాకతీయ సామ్రాజ్యం పైన దండెత్తలేకపోయానని రాసుకోవడం జరిగిందనమాట. ఇదొక
సో తమిళ నేలపైన వెలిగిన రుద్రమ కీర్తి అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త. మరి వీరు విక్రమ్ పాండే విజయాలను గుర్తుగా ఆ శిలాశాసనంలో ఆ రాక్ ఇన్స్పెక్షన్లో ఏముందంటే భువనేక వీర కోర్కై కావలం అనే బిరుదులు కూడా అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది కూడా మనకి ఒక కరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్లో ఒక చారిత్రక అంశాలుగా మనం చూసుకోవాలి. ఇటీవల కాలంలో మన ఒక కాకతీయుల సో మరి రుద్రమ దేవిని కీర్తిస్తూ ఈ క్రింది ఏ నగరంలో లేదు క్రింది ఆలయంలోని ఏ శిలాశాసనం పైన అక్కడ జరిగింది ఒక శిలాశాసనం దొరికిందంటే అది నటరాజ ఆలయం పశ్చిమ గోపురం తమిళనాడులోని చిదంబరం ఆలయం. సో అది ఒక ఇంపార్టెంట్గా చారిత్రక అంశంగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరి తమిళనాడు మనకు న్యూస్లో ఉంది. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ పర్టికులర్గా మనం చూసినట్లయితే తమిళనాడు అంశం అనేది ఎలా మనకు న్యూస్లో ఉంది. తమిళనాడు అంశం అంటే ఇక్కడ ఒక సింధు నాగరికత కాలం. మరి సింధు నాగరికతను గుర్తించి హరప్పా సివిలైజేషన్ని సింధు నాగరికతని గుర్తించంటే కనిపెట్టి సో మనకి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భం ఉంది. అలాంటి క్రమంలో ఒక ఉత్సవాన్ని నిర్వహించిన రాష్ట్రం కూడా ఏ రాష్ట్రం అనేది తమిళనాడు రాష్ట్రం నిర్వహించడం జరిగింది. ఎవరైతే సింధు నాగరికత కాలం నాటి చిత్రలేఖన లిపిని ఎవరైతే గుర్తిస్తారో ఆ సర్పలేఖన లిపిని గుర్తిస్తారో వారికి మేము నజరానాను కూడా ప్రకటించాడు ఎవరంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ అండి. సో మనకి ఐఐటి గౌహతి మన భారతదేశంలో 23 ఐఐటీలు ఉంటే ప్రతి ఐఐటి కూడా ఎన్నో ఆవిష్కరణలు మనం చేస్తూ ఉంది. అందుకోసమే మన ఐఐటి క్యాంపస్ని వివిధ దేశాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చెప్పాము ఇంతకు మునిపే ఐఐటి బాంబే క్యాంపస్ని జపాన్లో ఏర్పాటు చేస్తున్నారు. ఐఐటి ఢిల్లీ క్యాంపస్ వచ్చేసి మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదండి అబుదాబిలో ఏర్పాటు చేశారు. ఐఐటి మద్రాస్ క్యాంపస్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి అంటే ఐఐటి మద్రాస్ క్యాంపస్ని ఎక్కడంటే అది జాంజీబర్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇలాంటి క్రమంలో మరి ఐఐటి గుహవతి అస్సాంలో ఉన్నటువంటి ఐఐటి గుహవతి ఏం సాధించడం జరిగిందంటే ఇక్కడ వెదురు అండి బ్యాంబూ అని చెప్పేసి అంట. సో ఈరోజు బ్యాంబూస్ ఏవైతే ఉన్నాయో మనకి ఒక వెదురు అనేది అది మనకి అడవులలో గిరిజనులకు అవైలబుల్గా ఉండడానికి సో 2017లోని ఒక చట్టం ఉంది మనకి అటవీ చట్టం నిర్వహణ చట్టం. దాని నుండి చెట్ల జాబితా నుండి తొలగించారు వెదురును. ఎందుకోసం అంటే గిరిజనులు దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో. ఇలాంటి క్రమంలో మరి వెదురుని యొక్క శాస్త్రీయ నామంగా బాంబూసా టూల్డా అని చెప్పేసి అంటాం. ఒక సంబంధించినటువంటి జాతి ఇచ్చినప్పుడు బాంబూసా టూల్డా అంటాం. ఈ వెదురులోని గుజ్జును అంతేకాకుండా సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేయడం ద్వారా వచ్చినటువంటి పాలిమర్లను వీటింటిని కలిపి ఒక రకమైనటువంటి పదార్థం తయారు చేసాం. అదొక రివల్యూషనరీ ప్రోడక్ట్ అయింది. ఆ రివల్యూషనరీ ప్రోడక్ట్ ఏంటంటే విప్లవాత్మక పదార్థం ఏంటంటే ఆ పదార్థము మోటార్ వాహనాలకి హరిత విడిభాగాల తయారీకి ఉపయోగపడుతుంది అని ఒకటి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ పరికరాలు భవన నిర్మాణ సామాగ్రిని కూడా ఆ గుజ్జుతో చేయొచ్చు అని చెప్పేసి ఒక సంబంధిత పరిశోధన చేయడం జరిగింది ఐఐటి గుహవతి. తద్వారా మనకి ఏమవుతుందంటే ఎకో ఫ్రెండ్లీ సంబంధించిన మెటల్ తయారవుతుంది అనమాట. ఎకో ఫ్రెండ్లీ పర్యావరణ హితంగా ఉంటుంది. అవసరమైతే ఇలాంటి వేడిని కూడా తట్టుకునే ఒక సంబంధించినటువంటి ఆ గుజ్జు ప్లస్ పాలిమర్లు కలిస్తే సో ఒక సంబంధించినటువంటి ఎకో ఫ్రెండ్లీగా తయారైపోయి ఒక విప్లవాత్మక పదార్థం అయిపోయి సో సంబంధించినటువంటి ఒక హరిత విడిభాగాలు అంటే మోటార్ అంటే ఆటోమొబైల్ సెక్టర్లో దాన్ని మనం వాడడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా అడిగే అవకాశం ఉంటుంది. వెదురుతో ఒక రివల్యూషనరీ ప్రొడక్ట్ని అంటే బ్యాంబూతో ఒక రివల్యూషనరీ ప్రొడక్ట్ చేసినటువంటి ఒక పరిశోధకులు ఈ క్రింది ఏ ఐఐటి శాస్త్రవేత్తలు అంటే ఐఐటి గుహవతి. ఇది ఎందులో వాడతారంటే మోటార్ వాహనాలకు విడిభాగాలను హరిత విడిభాగాలు తయారు చేయడంలో ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ పరికరాలు భవన నిర్మాణ సామాగ్రులు తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారు ఏంటంటే బాంబూసా టూల్డ్ అనే ఒక వెదురు మొక్క నుండి ఆ వెదురును తీసుకొని ఆ గుజ్జును తీసుకొని సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేయబడేటువంటి పాలిమర్లను తీసుకొని కలిపేసి ఈ యొక్క రివల్యూషనరీ ప్రోడక్ట్ అనేది తయారు కావడం జరిగిందనమాట. ఇది ఎవరు చేశారంటే ఐఐటి గుహవతి శాస్త్రవేత్తలు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకొక పార్లమెంట్ ప్రస్తుతం మనం జూలై 21, 2025 నుండి పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ వర్షాకాల సమావేశాల సందర్భంలో మనకి వివిధ సభ్యులు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఆన్సర్ చెప్తూ ఉంటారు. సో అధికార పక్షం వాళ్ళు ఇలాంటి క్రమంలో సో దేశంలో అభయారణ్యాల పైన దేశంలోని రిజర్వ్స్ పైన దేశంలోని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ పైన
దేశంలో ఉన్న టైగర్ రిజర్వ్స్ పైన, దేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ పైన, అభయారణ్యాలలో ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని జంతువులు కన్జర్వేషన్ చేయబడుతున్నాయి, ప్రొటెక్ట్ చేయబడుతున్నాయని చెప్పేసి ఒక సభ్యుడైనటువంటి ప్రశ్నకి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఒక సమాచార ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో పాటు వివిధ న్యూస్ పేపర్లు కూడా దీనిపైన రావడం జరిగింది. దీనిపైన మనం చూసినట్లయితే మనకు 3682 పులులు ఉన్నాయి అని చెప్పేసి ఒక నివేదిక. అంతేకాకుండా దేశంలో 891 సింహాలు ఉన్నాయని చెప్పేసి ఆ నివేదిక చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ అంశం గమనించండి. మరి కేంద్ర అటవీ పర్యావరణ సహాయ శాఖ మంత్రి అయినటువంటి కీర్తివర్ధన్ సింగ్ ఈ విషయం చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మనకి టైగర్స్ యొక్క ఎస్టిమేషన్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంది. ఇలాంటి క్రమంలో 2018లో 2967 పులులు ఉంటే, 2018లో ఎన్ని పులులు ఉన్నాయండి? 2967 పులులు ఉంటే 2022 నాటికి 3682 పులులు ఆ విధంగా పెరిగాయని చెప్పడం జరిగింది. కొన్నిట్లలో అయితే 3197 అని ఇచ్చారు, ఇక్కడ మాత్రం 3682 అనేది ఇక్కడ పెరిగినాయని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2026లో మళ్ళీ టైగర్స్ ఎస్టిమేషన్ అనేది చేయబోతున్నారు అనమాట. సో ఇది మనకి ఇక డాటా రాలేదు 2026. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇప్పుడు వెరీ లేటెస్ట్ డాటా అంటే 3682, కానీ 2022లో ప్రకటించిన ప్రకారం అయితే 3197గా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా సింహాల విషయంలో కూడా అండి, లయన్స్ ఎస్టిమేషన్ కూడా ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. 2015 సంవత్సరంలో 523 ఒక లయన్స్ ఉంటాయి. 2020 సంవత్సరంలో మనకి ఏంటంటే 674 ఉంటే, ఇప్పుడు 2025లో లయన్స్ ఎస్టిమేషన్ చేస్తే 891 చేరడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా గమనించాలి. ఇప్పుడైతే మన దేశంలో అయితే చూసినట్లయితే 30,771 ఏమున్నాయండి, 30,771 ఎలిఫెంట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మరి 14 రాష్ట్రాల్లో ఈ 30,711 ఎలిఫెంట్స్ అనేది 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 33 ఏనుగుల యొక్క అభయారణ్యాలలో ఈ సంరక్షణ కేంద్రాలు ఆ విధంగా ఉన్నాయి. అంటే 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయండి. 58 ఏమున్నాయండి, 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి మన ఇండియాలో. అండ్ 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి మన ఇండియాలో. 107 ఏమున్నాయంటే నేషనల్ పార్క్స్ ఉన్నాయి మన ఇండియాలో. అంతేకాకుండా 91 రామ్సార్ సైట్స్ని మనం గుర్తించుకున్నాం. ఈ డేటా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ రీసెంట్గా మనం డాల్ఫిన్ల సంఖ్యను కూడా మనం ప్రకటించినాం. ఫస్ట్ టైం అన్నమాట డాల్ఫిన్ల సంఖ్యను మన భారతదేశం 2025లో ఈ గంగా సింధు నది జలాల్లో ఎన్ని ఉన్నాయి డాల్ఫిన్స్ అని చెప్పేసి అంటే మనకి 6,327 డాల్ఫిన్స్ ఉన్న విషయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మంచు చిరుత పులులు స్నో లిపర్డ్స్ ఎన్ని ఉన్నాయి మన దేశంలో 2024 ప్రకారం అంటే 718 స్నో లిపర్డ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. స్నో లిపర్డ్స్ అండ్ మంచు చిరుత పులులు ఉన్నాయని డాటాని ఇవ్వడం జరిగింది. మరొక అంశం చూసినట్లయితే ఇక్కడ ఒక లిపర్డ్స్ పైన కూడా మనకి ఇక్కడ స్నో లిపర్డ్స్ ఉంటే 718 అండి. అలాంటి నేపథ్యం. అంతే ఇక్కడ లిపర్డ్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర చిరుత పులులు అంటే ఇక్కడ లిపర్డ్స్ ఎన్ని ఇచ్చారంటే 13,874 అనేది ప్రకటించడం జరిగిందనమాట. చీతాస్ కూడా మనం రీఇంట్రడ్యూస్ చేసుకున్నాం మనకి కునో నేషనల్ పార్కులో. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరి నమీబియా మరి దక్షిణాఫ్రికా నుండి తీసుకురావడం జరిగింది. అలాంటి నేపథ్యం అనమాట. ఇలా ప్రతి డాటా ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఖచ్చితంగా నోట్ చేసుకొని మీరు మనకి ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి ఏసియాటిక్ లయన్స్ మన దేశంలో ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అంటే గిర్ ఫారెస్ట్ గుజరాత్లో ఉంది. అంతేకాకుండా సింహాల కోసం గుజరాత్లో బర్దాలో 2వ అభయారణ్యాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా మనకి కీర్తివర్ధన్ సింగ్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి చెప్పడం జరిగింది. మంత్రి మెయిన్గా ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రి ఎవరంటే భూపేంద్ర యాదవ్, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ. అందులో సహాయ శాఖ మంత్రి వచ్చేసి కీర్తివర్ధన్ సింగ్ అనమాట. ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐస్లాండ్ దేశంలో, ఐరోపా ఖండమైన ఐస్లాండ్ దేశంలో రెక్జాన్స్లో ద్వీపకల్పం ఉంది. ఆ ద్వీపకల్పంలో ఆ పెనిన్సులా ప్రాంతంలో ఏమైందంటే ఒక అగ్నిపర్వతం అనేది విస్ఫోటం అనేది జరిగిందనమాట. అది మనకి ఇటీవల కాలంలో జూలై చివరి వారంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో ఒక ద్వీపకల్ప భూమిలో అగ్నిపర్వతం ఒక వాల్కనో అనేది ఎరప్షన్ కావడం జరిగింది. ఎరప్టెడ్ అయింది అని చెప్పేసి అంటే ఎక్కడ ఎరప్టెడ్ అయిందంటే అది రెక్జాన్స్ అనే ప్రాంతంలో కావడం జరిగింది. అది ఎక్కడండి, ఐస్లాండ్లో కావడం జరిగింది. అలాంటి మనకు అడుగుతూ ఉంటాడు. మౌంట్ ఈబు, బాగా గుర్తుపెట్టుకుని మౌంట్ ఈబు చాలా యాక్టివ్ వాల్కనో అండి. మౌంట్ ఈబు అండ్ మౌంట్ మెరాపి ఇవన్నీ ఎక్కడ ఇటీవల కాలంలో ఎరప్షన్ అయినాయి.
ఈ వాల్కనో ఎరప్షన్స్ కావడం జరిగింది. ఎక్కడ ఇది మౌంట్ ఈబు మౌంట్ మెరాపి అని చెప్పేసి అంటే ఇక్కడ సో మనకి ఇక్కడ అనేది మనకి ఒక ఇండోనేషియాలో జరిగిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో ఇది కూడా మనకి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిందే. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో ఇది కౌశలేంద్ర కుమార్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి సభ్యుడు ఒక క్వశ్చన్ అడిగాడు. ఏం క్వశ్చన్ అది? తెలుగు రాష్ట్రాల్లో ఒక రివర్స్ లింకేజ్ చేయడానికి, నదుల అనుసంధానం చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయన్నప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి అంటే సిఆర్ పాటిల్. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఎవరండి? సిఆర్ పాటిల్. కేంద్ర జలశక్తి సహాయ శాఖ మంత్రి వచ్చేసి రాజ్ భూషణ్ చౌదరి గారు ఒక ఆన్సర్ ఇచ్చారనమాట. ఇగో ఇది మొత్తం ఆన్సర్. అంటే కృష్ణా గోదావరి పెన్నా నదుల అనుసంధానంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేర్లకి ఒక ఏముంటుంది బెనిఫిట్ ఉంటుంది అన్నాడు. ఏదండి? కృష్ణా గోదావరి అండి. ఏ నదులను అనుసంధానం చేయొచ్చు? కృష్ణా నది, గోదావరి నది, ఇంకొకటి ఏంటి గోదావరి నది అండ్ పెన్నా నది. ఈ 3 నదుల అనుసంధానం చేయడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అండి, కర్ణాటక రాష్ట్రం, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు అండ్ పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం. సో వీటన్నిటి కూడా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి నదుల అనుసంధానం కోసం జాతీయ ప్రణాళిక రూపొందించాము అని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట. సో మరి దేశవ్యాప్తంగా 30 నదులను గుర్తించారు ఇలా నదుల అనుసంధానం విషయంలో. ఇందులో 11 నదుల విషయంలో డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేస్తున్నామని చెప్పేసి, సో మిగిలిన వాటికి ఫీజిబిలిటీ అంటే సాధ్యాసాధ్యాలపైన పరిశీలిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇందులో మనకి సో ఇక్కడ ఒక మహానది గోదావరి లింకు, మహానది ఋషికల్వ లింకు, గోదావరి పోలవరం అండ్ కృష్ణా విజయవాడ లింకు. సో ఏ రాష్ట్రాలు బెనిఫిట్ పొందుతాయి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గోదావరి ఇచ్చంపల్లి, జానంపేట, కృష్ణా నాగార్జున లింకు, దీని డిపిఆర్ పూర్తయినట్టు. అండ్ ఇవి ఇలా మొత్తం కూడా ఈ 8 ప్రాజెక్టుల పైన, మొత్తం 8 ప్రాజెక్టుల పైన ఇక్కడ ఏపీ, తెలంగాణకు బెనిఫిట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇలా డిపిఆర్ పూర్తయినవి ఏంటంటే పూర్తయినవి మొత్తం కూడా ఎన్ని ప్రాజెక్టులు డిపిఆర్ అనేది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఇక్కడ పెన్నా, కావేరి అంటే సంబంధించిన ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరికి ఏదైతే ఒక లింక్ ప్రాజెక్ట్ ఉందో, ప్రయోజనం పొందే ఒక లింక్ ఏదైతే ఉందో అది డిపిఆర్ పూర్తయిందని చెప్పేశారు. మిగతా అంతా కూడా డిపిఆర్ ముసాయిదా పూర్తయింది, కొన్నిట్లలో ఫీజిబిలిటీ అనేది ఉన్నదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లు అడగడానికైతే తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటే 8 అవకాశాలపైన ఒక జాగ్రత్త పాయింట్ ఆఫ్లో ఈ అంశాన్ని మనం ఒక ప్రాంతీయ జాతీయ అంశంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మన భారతదేశంలో నదుల అనుసంధానం విషయంలో 2 కమిటీలు ప్రధానంగా ఉంటాయండి. ఒకటి వచ్చేసి సురేష్ ప్రభు కమిటీ అండి. ఇది సురేష్ ప్రభు కమిటీ ఒకటి ఉంటుందండి. అండ్ మొన్న వెరీ రీసెంట్గా వెదిరే శ్రీరామ్ కమిటీ. సో ఇది రీసెంట్గా మనకి వెదిరే శ్రీరామ్ కమిటీ. మరి వెదిరే శ్రీరామ్ సో ఎవరు అని చెప్పేసి అంటే వీరు మరి వెదిరే శ్రీరామ్ కమిటీ ఇటీవల కాలంలో మనం చెప్పుకున్న మన డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సంబంధించినటువంటి జలవనరుల విషయంలో ఒక సలహాదారుగా నియమితులు కావడం జరిగింది వెదిరే శ్రీరామ్ గారు. గతంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకి సలహాదారుగా పనిచేశారు. అంతేకాకుండా భారతదేశంలో నదుల అనుసంధానానికి ఏర్పాటు చేసిన కమిటీ టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా పనిచేశారు వెదిరే శ్రీరామ్ గారు. సో అలాంటి వెదిరే శ్రీరామ్ గారు సో గతంలో సురేష్ ప్రభు గారు కూడా ఈ నదుల అనుసంధానం పైన అధ్యయనం చేసినటువంటి ఒక నిపుణులుగా, ప్రముఖులుగా, కమిటీ చైర్మన్లుగా పనిచేయడం జరిగింది. సో నదుల అనుసంధానానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే 8 అవకాశాలు ఉన్నాయి. ఏ నదుల అనుసంధానం ఇక్కడ జరగబోతుంది అని చెప్పేసి అంటే కృష్ణా గోదావరి పెన్నా, దీనిపైన డిపిఆర్ తయారు దశలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు గోదావరి కృష్ణా లింక్ ఉంది. అంటే గోదావరి ఇచ్చంపల్లి అండ్ కృష్ణా దగ్గర పులిచింతల దగ్గర, ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది అని ఇచ్చారు. ఇట్లా అన్నమాట. ఇది మన కృష్ణా పెన్నా లింక్ ఉంది, కృష్ణా నది పెన్నా లింకు, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. కృష్ణా పెన్నా సోమశిల లింక్ ఇంకొకటి ఉంది, అది మనకి ఏపీకి ఉపయోగపడుతుందని ఇవ్వడం జరిగింది. కృష్ణా ఆల్మట్టి పెన్నా లింకు, కృష్ణా ఆల్మట్టి పెన్నా లింక్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఏపీ, కర్ణాటక మాత్రమే ఉపయోగపడుతుందని ఇట్లా మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి 2 తెలుగు రాష్ట్రాల్లో 8 అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఆర్డీ అండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంట. మన భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రణ చేసే విషయంలో డెవలప్ చేయడానికి ఏర్పాటు చేయబడింది. 1999లో భారత పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్లో ఏర్పాటు చేయబడిందండి. దేబాశిష్ పాండా ఐఆర్డీకి చైర్మన్గా ఉండేవారు.
వారి యొక్క పదవి కాలం అయిపోయిందనమాట దేబాశిష్ పాండా. సో మా దేబాశిష్ పాండా పదవి కాలం అయిపోయిన నేపథ్యంలో దేవాశిష్ పాండా స్థానంలో దేవాశిష్ పాండా స్థానంలో IRDAకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి అంటాం. దానికి నూతన చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే అజయ్ సేత్. సో అజయ్ సేత్ 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ అధికారి. అజయ్ సేత్ మరి ఈ పదవికను చేపట్టడానికన్నా ముందు ఏ పదవిలో ఉన్నారంటే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా వారు రిటైర్మెంట్ కావడం జరిగిందండి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా గతంలో పనిచేయడం జరిగిందనమాట. సో ఇంపార్టెంట్గా గతంలో పనిచేశారు. ఇది నెక్స్ట్ అనమాట. అంటే మాజీ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వీరు అజయ్ సేత్ అనమాట. కానీ వార్తల్లో వ్యక్తులుగా మనం చూసుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. అజయ్ సేత్ కన్నా ముందు మరి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన వారు తుహిన్ కాంత్ పాండే. మరి తుహిన్ కాంత్ పాండే ప్రజెంట్ ఎక్కడ పనిచేస్తున్నారు? సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు అనమాట. ఇది మనకి నియామకాల విషయంలో అపాయింట్మెంట్ విషయంలో ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారత ఒలింపిక్ సంఘం అండి. భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షులు వచ్చేసి మనకు పిటి ఉష. సో పిటి ఉష వీరున్నారు భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ. అయితే వీరు అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అంటాం. అయితే సిఓగా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే IOAకి రఘురామ్ అయ్యర్ నియమితులు కావడం జరిగింది. కొన్ని కోర్టు కేసులతో పెండింగ్ ఉండే అనమాట ఈ యొక్క అపాయింట్మెంటు. సో కోర్టు ఈ మధ్య క్లియరింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో భారత ఒలింపిక్ సంఘానికి సిఓగా ఎవరు నియమితులు అయ్యారంటే రఘురామ్ అయ్యర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. భారత ఒలింపిక్ సంఘం ఉంటుందండి అండ్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఉంటుంది IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం లౌసానే కేంద్రంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి తొలి మహిళగా ఇటీవల గుర్తించబడ్డారు వారే కిరిస్ట్రీ. ఎవరండి? కిరిస్ట్రీ కోవెట్రీ అండి. కిరిస్ట్రీ కోవెట్రీ అనేవారు ప్రజెంట్ ఎవరండి? అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్న తొలి మహిళ, జింబాబ్వే మహిళ, ఆఫ్రికన్ దేశానికి చెందిన మహిళ, 10వ అధ్యక్షురాలు ఎవరండి? ఈ కిరిస్ట్రీ కోవెట్రీ. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిడే అంటే అంతర్జాతీయ చెస్ సమాఖ్యని మనం ఫిడే అని చెప్పేసి అంటాం. ఇది కూడా లౌసానే కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. మరి మహిళల చెస్ ప్రపంచ కప్ 2025 జార్జియాలో నిర్వహిస్తున్నారు. మరి జార్జియా ఈ మధ్యలోనే మనకు న్యూస్లో ఉంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత మలేరియా రహిత దేశంగా ప్రకటించబడ్డ తొలి ఐరోపా దేశం జార్జియా అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. వెరీ రీసెంట్గా సురినామ్ దేశం కూడా మలేరియా రహిత దేశంగా ప్రకటించబడింది. ఈ క్రమంలో మరి ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ అనేది ఫైనల్ ఎవరు చేరుకోవడం జరిగిందంటే ఇద్దరు కూడా మన భారతీయ మహిళలు చేరుకోవడం జరిగింది ఫైనల్గా. కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్. కాబట్టి ఇందులో ఎవరికి గెలిచినా కూడా ఏమవుతుందో తెలుసా అండి? సో మన భారతీయ మహిళ గెలిచినట్టు అవుతుందన్నమాట. ఇది ఒక 2-3 డేస్లో దీని యొక్క రిజల్ట్ అనేది మనకు వస్తుంది. గతంలోనే కోనేరు హంపి గారు మన తెలుగు చెస్ క్రీడాకారిని ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ 2024 కూడా గెలవడం జరిగింది. సో మరి మరో ఘనతను కూడా సాధించబోతుంది. ఒకవేళ దివ్యా దేశ్ముఖ్ గెలిచినా కూడా మన భారతీయ మహిళని ఈ టైటిల్ సాధించినట్టు అనమాట. ఇది ఒక గొప్ప ఒక అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎందుకోసం అంటే ప్రపంచ చెస్ మహిళల కప్కి ఇద్దరు కూడా ఫైనల్లో భారతీయ మహిళలు రావడం. సో మరి ఎవరో ఒకరు గెలిచినా కూడా భారత్ గెలిచినట్టు అవుతుందన్నమాట. ఇది ఒక గొప్ప అంశంగా, ఒక స్పోర్టివ్నెస్గా, స్పోర్ట్స్లో ఉన్నటువంటి అంశంగా చూసుకోండి. దీంతో పాటుగా మన షామ్ ఇన్స్టిట్యూట్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ కూడా డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఇండియన్ టు విన్ ఆస్కర్స్ ఫర్ మ్యాజిషియన్స్ ఎట్ FISM. FISM అంటే ఒక టోర్నమెంట్ అండి. అది ఫ్రాన్స్లో జరిగింది, ఫ్రాన్స్ భాషలో ఉంటుంది, అందుకే FISM అని ఇచ్చాం. సో అదేంటంటే మ్యాజిక్లో ఒక సంబంధించినటువంటి అత్యున్నతమైన అవార్డు అంటాం అనమాట. FISM ఫస్ట్ ఇండియన్ టు విన్ ఆస్కార్ ఫర్ మ్యాజిషియన్స్ ఎట్ FISM అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరంటే ఇక్కడ ఇండియన్ సుహాని షా. భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ టూరిజంను ఎక్కడ ప్రారంభించారంటే జార్ఖండ్ రాష్ట్రంలో ప్రారంభించారు. అశోక స్తంభం యొక్క ప్రతిరూపాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేశారు? మన దగ్గర అశోక స్తంభం మనకు ఉంటుందండి. మనకి అది ఒక గొప్ప బౌద్ధ మతానికి సింబల్గా మనం చెప్పుకుంటాం. మరి అశోక స్తంభం యొక్క ప్రతిరూపాన్ని ఇటీవల ఏ దేశంలో ఏర్పాటు చేశారంటే శ్రీలంకలో ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 2025లో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు 2025 సదస్సు ఎక్కడ నిర్వహించబోతున్నారంటే న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నారు. భారత మండపం అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ గతంలో ప్రగతి మైదాన్ అనే వాళ్ళం భారత మండపంలో నిర్వహిస్తున్నారు, అంటే న్యూఢిల్లీ. జాతీయ జీవ ఇంధన విధానం 2018 సవరణ 2022 చేశారు. ప్రకారం ఏ సంవత్సరం నాటికి 20% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ లక్ష్యం చేసుకుంది మన భారతదేశం. భారత్ ఏ లక్ష్యం చేరుకోవడం జరిగిందంటే ఇక్కడ 2030 వరకు చేరాలనుకుంది. అంటే
పెట్రోల్ మనం యూజ్ చేసే పెట్రోల్లో, వాహనాలు యూజ్ చేసే పెట్రోల్లో 20% అంటే ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ అంటారండి, ఇథనాల్ అనమాట, C2H5OH, అది 20% కలపాలన్నమాట. అది లక్ష్యం ఏంది 2030, కానీ మనం 2025-26 ఈ ఆర్థిక సంవత్సరం నాటికే పూర్తి కావడం జరిగింది అని చెప్పేసి మన వార్త ఉంది అనమాట. అంటే ప్రొజెక్టెడ్ టార్గెట్ కన్నా ముందే మనం 4 ఇయర్స్ కన్నా ముందే మనం అచీవ్మెంట్ చేయడం జరిగింది అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్న పెట్రోల్లో 20% మనకి ఒక ఇథనాల్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఈ పర్టికులర్గా చెరుకు కానివ్వండి, కొన్ని సంబంధించినటువంటి మిల్లెట్స్ నుండి కానీ తీసినటువంటి వ్యర్థ పదార్థాల నుండి తీసినటువంటి ఒక జీవ ఇంధనం అండి ఇథనాల్ అంటే. ఆ 20% ఈ సంబంధించినటువంటి శిలాజ ఇంధనంలో అయినటువంటి పెట్రోల్ కలుపుతున్నాం అనమాట. దీన్నే మనం ఏమంటున్నామండి 20% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవడం జరిగింది. ఎప్పుడు చేరుకోవాలి? 2030 నాటికి చేరుకోవాలి, కానీ ఎప్పుడు చేరుకున్నాం? 2025-26 నాటికే ముందే చేరుకోవడం జరిగింది. సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి బిట్స్. ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి జూలై 25, 2025లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.